ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 లీటర్ చిక్కటి పాలు పోసి ఒక పొంగు రానిచ్చి వాటిని కలుపుతూనే ఉండాలండి. పొంగు వచ్చాక స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. అవి కాగిన తర్వాత కొన్ని పాలు గిన్నెలో పక్కన తీసి పెట్టుకొని స్టవ్ మీద ఉన్న పాలను కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇవి ఇలా మరిగి సగం అయ్యాయి కదా. ఇంకాసేపు మరిగితే చిక్కబడతాయి, ఇలా మీగడ కూడా కడతాయి. అంచులకు ఇలా మీగడ అంటుతుంది కదా, దాన్ని కూడా తీసి పాలలో కలిపేసి చిదిమేస్తూ కలుపుతూ ఉండాలి. మీగడ అంతటినీ కూడా చిదిమేస్తూ కలపాలి. ఇలాగే ఇంకాసేపు మరిగాక బాగా దగ్గరగా వస్తాయండి. ఇప్పుడు అందులోకి మనకు స్వీట్ ఎంత కావాలో చూసుకొని పంచదార వేసుకోవాలి. వేసి ఇంకాసేపు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, అవి చల్లారి ఉంటాయి. వాటిలో 4 స్పూన్స్ దాకా శనగపిండి వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకొని ఈ మరుగుతున్న పాలలో వేసుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉండగానే శనగపిండి ఉడికి దగ్గరగా వస్తుందండి. అలానే స్టవ్ సిమ్లోనే ఉంటుంది కదా, బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ మిశ్రమం మొత్తం బాగా దగ్గరగా వచ్చినాక కొంచెం ఇలాచీ పొడి, 1 స్పూన్ నెయ్యి వేసి ఫుడ్ కలర్ లేకుండా న్యాచురల్గా నేను ముందుగానే ఒక బీట్రూట్ని మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ తీసి పెట్టుకున్నానండి. ఆ బీట్రూట్ జ్యూస్ను కూడా ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి. ఎలాంటి కెమికల్ ఉన్న ఫుడ్ కలర్ వేయకుండా ఇలా ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకొని చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుతూనే ఉండి ఇంకొక పక్క ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ మిశ్రమం మొత్తం అందులో వేసి ఒక గరిటెతో కానీ లేదంటే కొంచెం నెయ్యి రాసుకొని చేతితోనే నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ కోవా మొత్తం ఒక అరగంట తర్వాత బాగా చల్లబడుతుంది. అప్పుడు ముక్కలు కట్ చేసి తినేయడమే. ఇది పెద్దలకే కాదండి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. మీకు కానీ నేను చేసే రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కానీ ఇంట్లో ఈ రెసిపీస్ ట్రై చేసినట్టయితే ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ రెసిపీస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక రెసిపీలో కలుద్దాం. బాయ్.